నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇన్స్పైర్ గా నిలుస్తారు. అది కెరీర్ విషయంలో గాని, డబ్బుల విషయంలో గాని, పొదుపులో గాని, రిలేషన్షిప్ కాపాడుకోవడంలో గాని, ఇలా ఏదైనా వాళ్ళు ఇన్స్పైర్ చేయడంతో పాటు మనం కూడా వారి బాటలో నడిచేటట్టు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆ సలహాలు జెన్యూన్గా అనిపించినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాదనుకున్న వారు ఏదో ఒకటి కోల్పోయి బాధపడుతుంటారు. ఇదిగో అచ్చం ఇలాంటి ఘటనలే మన టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటుల్లో ఇద్దరికి జరిగాయి. వారెవరో కాదు, చంద్రమోహన్, జయసుధలే. వీళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చింది మరెవరో కాదు, శోభన్ బాబే. శోభన్ బాబు సలహాలు వినక ఏకంగా వీరిద్దరూ కోల్పోయిందేంటో తెలుసా? ఆస్తి. అవును, వీరిద్దరు అక్షరాల 300 కోట్ల విలువైన ఆస్తులు కోల్పోయారు. శోభన్ బాబు మాట వినుంటే ఆ ఆస్తులు తమకే దక్కేవని ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డారు. ఇంతకీ వీరిద్దరికి శోభన్ బాబు చెప్పిందేంటి? చంద్రమోహన్, జయసుధలు ఎందుకు వినలేదు? శోభన్ బాబు పైన ఉన్న కోపంతోనే మాట వినలేదా? అసలు ఆ ఆస్తులు ఎలా కోల్పోయారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓల్డ్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ చాలానే చేస్తున్నాం. మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి, అదే సబ్స్క్రైబ్ చేసుకోవడం. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్నివ్వండి. తద్వారా మేము మరికొన్ని వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా ఆసక్తికరంగా చేసేందుకు మీ సపోర్ట్ మాకెంతో ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా చంద్రమోహన్ గురించి మాట్లాడుకుందాం. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమిడియన్గా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు చంద్రమోహన్. ఆయన సినీ జీవితంలో చేయని పాత్ర లేదంటే నమ్మగలరా? ఒకప్పుడు హీరో, తర్వాత కామెడీ హీరో, అనంతరం టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్, ఇలా క్యారెక్టర్లన్నీ ఆయనవే. అలా నిర్విరామంగా దాదాపు 40 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో తన ప్రస్థానం కొనసాగించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారు. కానీ దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను ఆయన పోగొట్టుకున్నారు. 1966లో విడుదలైన రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ కెరీర్ స్టార్ట్ చేశారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు 800 సినిమాల్లో ఆయన నటించారు. వీటిల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఎమోషనల్ పాత్రలో న్యాచురల్గా నటించి అభిమానుల చేత కంటతడి పెట్టించారు. అయితే తన కెరీర్ ఆరంభం నుంచి ఎదిగిన విధానం వరకు, సంపాదించిన ఆస్తుల నుంచి పోగొట్టుకున్న సంపద వరకు ఆయన చనిపోకముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో సినీ విశేషాలతో పాటు ఆర్థిక విషయాల గురించి వివరిస్తూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చానే కానీ నటుడు కావాలని రాలేదని చెప్పారు. ఆస్తులు కూడబెట్టిన నటుడిగా తన పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందని, కానీ అందులో వాస్తవం లేదని అన్నారు. సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు హైదరాబాద్ శివారులోని కొంపల్లి దగ్గర ద్రాక్ష తోట కొన్నప్పుడు తనను కూడా కొనుగోలు చేయాలని చెప్పారట. దీంతో చంద్రమోహన్ ఏకంగా 35 ఎకరాల వరకు కొనుగోలు చేశారట. కానీ అప్పట్లో నటుడిగా ఎంతో బిజీగా ఉండడంతో కొన్న తోటను చూసుకోవడానికి ఎవరూ లేకుండా పోయారని, మెయింటైన్ చేయలేక దాన్ని తప్పనిసరి పరిస్థితిలో అమ్మేయాల్సి వచ్చిందని చంద్రమోహన్ చెప్పారు. ఇదే కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టకముందు మెయిన్ రోడ్కు దగ్గరలో 6 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ భూమిని కూడా అమ్మేసినట్టు చంద్రమోహన్ చెప్పారు. ఇదే కాదు, మద్రాసులో చంద్రమోహన్కి 15 ఎకరాల భూమి ఉండగా దాన్ని కూడా అమ్మేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయం తెలుసుకున్న హీరో శోభన్ బాబు భూమిని అమ్మవద్దని చెప్పారట. కానీ శోభన్ బాబు మాట వినిపించుకోకుండా ఆ ల్యాండ్ కూడా అమ్మేశారు చంద్రమోహన్. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇలా హైదరాబాద్, చెన్నైలో తాను పోగొట్టుకున్న ఆస్తుల విలువ 100 కోట్ల దాకా ఉంటుందని చంద్రమోహన్ ఆవేదనతో చెప్పారు.
తాను సంపాదించిన వాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని జీవిత చరమాంకంలో ఓ ఇంటర్వ్యూలో చెబుతూ బాధపడ్డారు. ఇక జయసుధ విషయానికి వద్దాం. టాలీవుడ్ లో ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించగలిగే వారిలో జయసుధ ఒకరు. అందుకే ఆమెను సహజ నటి అంటుంటారు. 40 ఏళ్లకు పైగా ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి సూపర్ హిట్లు సాధించి జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విభిన్న రకాల పాత్రలను పోషిస్తూ దూసుకెళ్తున్నారు. 40 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో ఉన్నారంటే జయసుధ ఎంతో సంపాదించి ఉంటారనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. చిన్న తప్పులతో ఆమె 200 కోట్లు నష్టపోయిన విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టడంతో పాటు కోట్ల రూపాయల ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు ఆమె. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను జయసుధ చెప్పుకొచ్చారు. ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలని, తన సొంత సినిమాల వల్లే కోట్ల రూపాయలను నష్టపోయారన్నారు. చెన్నైలో ఓ ప్రాపర్టీ విషయంలో 100 కోట్లు కోల్పోయినట్టు చెప్పారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఒక స్థలం తీసుకొని బిల్డింగ్ కట్టాం. అది తెలుసుకున్న శోభన్ బాబు నన్ను అభినందించారు. భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయం అంటూ మెచ్చుకున్నారు. అయితే భవనం పూర్తయి అద్దెకు ఇచ్చిన కొన్నాళ్లకు రెంట్ తీసుకోవడానికి కూడా నాకు వీలు కాలేదు. సో నాకెందుకు ఆ ప్రాపర్టీ అనుకొని భవనాన్ని అమ్మడానికి నిర్ణయించాను. శోభన్ బాబు వద్దన్నారు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను అమ్మేశాను. ఇప్పుడు ఆ బిల్డింగ్ మార్కెట్ ధర ఎంతుందో తెలుసా? అక్షరాల 100 కోట్లు. ఇక చెన్నైలోనే మరో చోట 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఇది రజనీకాంత్ ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. అయితే ఎన్ని బోర్లు వేయించినా నీళ్లు పడకపోవడంతో ఆ భూమి వృధా అనుకొని అమ్మాలని నిర్ణయించాను. చివరికి దాన్ని అమ్మేశాను. ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఆ భూమి విలువ ఎంతో తెలుసా? 100 కోట్లు. బిల్డింగ్ అమ్మి 100 కోట్లు, భూమిని అమ్మి మరో 100 కోట్లను నష్టపోయానని జయసుధ చెప్పుకొచ్చారు. దురదృష్టవశాతే అయినా వారి జీవితంలో పెద్ద అసెట్ ని ఇరువురు నటులు కోల్పోయారు. శోభన్ బాబు మాట వినుంటే చంద్రమోహన్ కుటుంబానికి మరో 100 కోట్ల ఆస్తి, జయసుధకు మరో 200 కోట్ల ఆస్తి మిగిలేది కదూ. ఇలాంటి ఘటనలు మీ లైఫ్ లో పక్కాగా జరిగే ఉంటాయి. వీరిద్దరిలాగే శ్రేయోభిలాషులు చెప్పిన మాట వినకుండా మీరేమైనా నష్టపోయారా? అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.